త్యాగరాజస్వామి వారు కాకర్ల నుంచి వెళ్ళారు, శ్యామశాస్త్రి గారు కంభం నుంచి వెళ్ళారు, దీక్షితుల వారి పూర్వులు కరవది అగ్రహారం నుంచి వెళ్ళారు. ముగ్గురు ప్రకాశం నుంచే వెళ్ళారు. దక్షిణ దేశంలో తిరువారూరు అనే ప్రాంతం, దాన్ని శ్రీకమలాలయ క్షేత్రము అంటారు. భగవంతుడు మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారట. ఫస్ట్ ఆప్షన్ ఏమిటి అన్నారు, కమలాత్ జననాన్ముక్తి అని చెప్పారు. కమలాలయ క్షేత్రంలో జన్మిస్తే మోక్షం వస్తుంది అన్నారు. మాకు అక్కడ ఆధార్ కార్డు ఇచ్చే ఆర్డీఓ లేడండి అన్నారు. సరే, రెండోది ఏమిటన్నారు, కాశ్యాంతు మరణాన్ముక్తి అన్నారు. కాశీలో ప్రాణం పోతే ముక్తి అన్నారు. అక్కడ మా టిక్కెట్ చించడండి ఈశ్వరుడు. చాలామంది కాశీలో చద్దాం అని ఎడతారు. అంత తేలిక, అంత తెలివి తక్కువ వాడు కాదు ఈశ్వరుడు. చాలా టెక్నికల్లీ వెల్ అడ్వాన్స్డ్ ఆయన. మనం అనుకున్నటువంటి వాడు కాదు. 30 ఏళ్ళో 40 ఏళ్ళో కాశీలో ఉంటాం, అప్పుడు సావు రాదు. ముని మనవడు ఒడుగు చేస్తుంటాడు మనవడు. ఈ ముసలమ్మ మూలనున్న ముసలమ్మని ముసలైన ఎత్తుకెళ్ళటానికి వీళ్ళకి ఎందుకు చెప్పండి? వాడికి ఒడుగైతే వీళ్ళకెందుకు? మనవరాలు గృహప్రవేశం అయితే వీడికెందుకు? కాశీ క్షేత్రానికి వెళ్ళాము అంటే అఖండ జ్ఞాన వైరాగ్యాలతోనే ఉండాలి. ఆ జ్ఞాన వైరాగ్యాలు ఉన్నవాడికే కాశీ మరణం ఇస్తాడు ఆయన. మా అమ్మ మనవడు ఒడుగు చేస్తున్నా లేచిరా అంటాడు. ఆవిడ వాడిని కూడా లేపుతుంది. వీళ్ళిద్దరూ బయలుదేరి ఉపాధ్యాయ జంక్షన్కి వస్తారు. టక్కుని చచ్చూరుకుంటారు. ఆ అరగంట కాశీలో ఉంటే అక్కడే వచ్చేవాళ్ళుగా. కాశీ మరణం అంత తేలిక కాదండి. కాశ్యాంతు మరణాన్ముక్తి కుదరదు. చిదంబరాత్ దర్శనాన్ముక్తి అన్నారు. చిదంబరంలో దర్శనం చేస్తే మోక్షము అన్నారు.